దట్ ఈస్ టెర్రిబుల్. దట్ ఈస్ టెర్రిబుల్ అంటే అది భయంకరమైనది. దట్ ఈస్ టెర్రిబుల్ అంటే భయంకరమైన దాని గురించి మనం ఏదైనా చెప్పినట్లయితే దట్ ఈస్ టెర్రిబుల్ హౌస్ అంటే ఆ ఇల్లు చాలా భయంకరంగా ఉంటుంది. దట్ హౌస్ ఈజ్ వెరీ టెర్రిబుల్ అంటే అది చాలా భయానకమైంది అని చెప్పాల్సిన సందర్భంలో వాడతాం. డి యూ అండర్స్టాండ్? ఇంతసేపు నీకు చెప్పింది మీకు అర్థమైందా అని ఇంగ్లీష్లో ఏమని అడగాలంటే డి యూ అండర్స్టాండ్. డి యూ అండర్స్టాండ్ మీకు అర్థమైందా? ఇఫ్ ఇట్ ఈస్ రైన్ విల్ గెట్ వెట్. వర్షం పడితే తడిసిపోతామా? యు ఆర్ నైస్. యు ఆర్ నైస్ అంటే మీరు చాలా బాగున్నారు. యు ఆర్ నైస్ రమ్య మీరు చాలా బాగున్నారు. యు ఆర్ నైస్ రమేష్ మీరు చాలా బాగున్నారు. అట్లా యు ఆర్ నైస్ అంటే మీరు చాలా బాగున్నారు. దట్స్ టూ బ్యాడ్. ఇది చాలా అన్యాయం. ఇది చాలా అన్యాయం. వాళ్ళకి దక్కాల్సింది దక్కకుండా చేస్తున్నారు. ఇది అన్యాయం అని మనం అన్యాయం అంటే ఏమనాలి? దట్స్ టూ బ్యాడ్. దట్స్ టూ బ్యాడ్ అంటే ఇది చాలా అన్యాయం. దట్స్ టూ మచ్. ఇది చాలా ఎక్కువ. దట్స్ టూ మచ్. ఇది చాలా ఎక్కువ. సీ యూ అంటే మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దాం అని చెప్పాల్సినప్పుడు ఇంగ్లీష్లో ఏమనాలి? సీ యూ అంటే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ధన్యవాదములు. జనరల్గా అందరికీ తెలిసిందే థ్యాంక్స్ అంటే ధన్యవాదములు. కెనాట్ స్టాప్ నేను ఆపలేను. ఆ పని నేను ఆపలేను. ఆ వర్క్ నేను ఆపలేను. ఆ బస్సును నేను ఆపలేను అంటే ఐ కెనాట్ స్టాప్ ద బస్. నేను ఆ బస్సును ఆపలేను. ఐ కెనాట్ స్టాప్ ద బైక్. ఆ బైక్ను నేను ఆపలేను. ఐ కెనాట్ స్టాప్ ది ట్రాక్టర్ అంటే ఆ ట్రాక్టర్ నేను ఆపలేదు. అట్లా వర్డ్స్ ఇంకా ఫార్మేషన్ చేస్తూనే ఉండొచ్చు. ఒక్కటి కదా. ఐ కెనాట్ స్టాప్ అంటే నేను ఆపలేను. ఐ నో నాకు తెలుసు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? ఐ నో నాకు తెలుసు. ఐ నో అంటే నాకు తెలుసు.